దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు ధాన్యం నూర్పులు జరిగి ధాన్యం కళ్లాల్లోనే ఉంటే రైతు సేవా కేంద్రాల్లో టార్పాలిన్లు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉంటే అందుబాటులో ఉన్న ధాన్యం సేకరణ కేంద్రానికి వెళ్లి విక్రయాలు చేయాలన్నారు. ఇప్పుడు దిత్వా ఒక తుఫాన్ మన సౌత్ ఇండియన్ ఓషన్ అలాగే బంగాల్ ఖాడీ అంటే బే ఆఫ్ బెంగాల్లో తయారైంది. అది శ్రీలంక నుంచి అక్కడ తయారై ఒక సైక్లోనిక్ డిప్రెషన్గా మారి ఇప్పుడు సదర్న్ ఆంధ్రప్రదేశ్ వైపు రావడం జరుగుతుంది. అదే శ్రీకాకుళంకి వైపు రాదు, అదే ఒక అంచనా ఉంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే ఐఎండి ద్వారా ఇది ఇన్ఫర్మేషన్ మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అయినా సరే మనం ఈరోజు కూడా మనం చూసాం కొన్ని చోట్ల మనకి భారీ వర్షాలు కాకుండా కానీ తక్కువ వర్షం అన్ని చోట్ల మనకి పడింది. దీంట్లో ఈ ఫార్మర్స్కి మరి ముఖ్యంగా రైతులకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎక్కడన్నా మీరు హార్వెస్టింగ్ చేశారు అంటే ఎక్కడన్నా పంట మీరు కోసారు అంటే దయచేసి ఇమీడియట్లీ ఒక సేఫ్ ప్లేస్లో అది తరలించాలి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర సేఫ్ ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలి తెలియదు అంటే అప్పుడు మీ ఫామ్లోనే అంటే మీ పొలంలోనే మీరు అక్కడ ఉంచుకొని, ఇప్పుడు వర్షాలు ఎక్కువ భారీ వర్షాలు లేవు కాబట్టి కింద వాటర్ ఉండదు, కానీ పై నుంచి వచ్చిన వర్షం నుంచి అంటే మనం ఆ పంట కాపాడాలి అంటే మన దగ్గర ప్రతి ఒక్క ఆర్ఎస్కేలో ఇప్పటికే ఒక 25 టార్పోలిన్స్ మనం పెట్టాం. ఆ టార్పోలిన్స్ కూడా ప్రభుత్వం ఆదేశం మేరకు ఒక సగం రేట్కి మనం ఆ ఫార్మర్కి మనం ఇవ్వబోతున్నాం. అదే చాలక ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇంకొక బ్యాచ్ టార్పోలిన్స్కి మన దగ్గర రావడం జరుగుతుంది. ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు ఒక 25 మండల్లో అతి తక్కువ వర్షం అంటే 10 mm కూడా పడలేదు. 10 mm మళ్ళీ ఒక 3 మండలం రణస్థలం, శ్రీకాకుళం, నర్సన్పేట. ఇది కాకుండా అతి తక్కువ వర్షం మిగతా 25 మండలకి పడింది. పలాస, ఇచ్చాపురం ఏరియా చూస్తే అక్కడ అసలు పడలేదు. సో కాబట్టి ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల దయచేసి మీరు ఈ కోత ఈ హార్వెస్టింగ్ కొద్దిగా ఒక 2-3 days మీరు ఇంకా కొంచెం డిలే చేస్తే బాగుంటుంది. ఎక్కడైనా హార్వెస్టింగ్ ముందుగానే అయిపోయింది అంటే ప్రొక్యూర్మెంట్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారంటే ఇమీడియట్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈ షెడ్యూలింగ్ చేసుకుని ట్రక్ షిఫ్ట్ తీసుకొని ఇమీడియట్లీ మిల్లర్కి పంపించాలి. లేదు ప్రొక్యూర్మెంట్ కోసం మీరు సిద్ధంగా లేదు, ఇంకా కొద్దిగా టైం కావాలి అంటే ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో మీరు ఆ ప్యాడీ ఉంచుకుంటే టార్పోలిన్ మన ఆర్ఎస్కేస్ నుంచి మీరు తీసుకొని మీ ప్యాడీ కాపాడగలిగితే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, మనకి బ్రోకన్ రైస్ కొన్ని చోట్ల వస్తున్నాయి, ఆ ఇష్యూస్ ఉన్నాయి. మన అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ తర్వాత సివిల్ సప్లైస్ నుంచి ఒక టీం కూడా మిల్ వారీగా మనం పంపిస్తున్నాం. అకాల వర్షం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో కష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో ఇలాంటి ఉపద్రవాలు రావటం రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రంగు మారిపోయే ప్రమాదం ఉంది, దానివల్ల గిట్టుబాటు ధర రాదని దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం తడిసిన ధాన్యం విషయంలో కొంతవరకు సడలింపు ఉండాలని సిక్కోలు జిల్లా అన్నదాతలు ముక్తకంఠంతో కోరుతున్నారు.